జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మావోయిస్టులు వార్నింగ్ లెటర్ రాశారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. పవన్ కళ్యాణ్ కు స్థిరమైన రాజకీయ విధానం లేదు అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు విశ్వసనీయత లేదు అంటూ మావోయిస్టు లేఖను విడుదల చేశారు. పార్టీ స్థాపించిన రోజు కమ్యూనిస్ట్ భావజాలం అన్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు అంటూ మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. సినీ గ్లామర్ కాపు కులస్తులతో రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికలా మారింది అంటూ లేఖలో ఘాటుగా విమర్శలు చేశారు. ఈ లేఖలో సీఎం జగన్ పై కూడా మావోయిస్టులు విమర్శలు చేశారు. మావోయిస్టులు రిలీజ్ చేసిన ఈ లేఖపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మావోయిస్టులు రాసిన ఈ లేఖ పూర్తి సారాంశం ఏంటి? ఎందుకు జనసేనను ఉద్దేశిస్తూ మావోయిస్టులు ఈ లేఖ రాశారు? రోహిత్, కేవలం జనసేన అని కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్న విధి విధానాల మీద ప్రస్తావనలో ఈ లేఖ అయితే గణేష్ లేఖ విడుదల చేశారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోన్ కమిటీ అధ్యక్షుడు, మావోయిస్టు శాఖ కార్యదర్శిగా ఉన్న గణేష్ ఈ లేఖను విడుదల చేశారు. దీంట్లో ఆయన ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఒడిశాలో జరుగుతున్న బూటకపు పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించండి. బ్రహ్మణీయ హిందుత్వ ఫ్యాక్షనిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా ప్రమాదకరం నుండి దేశాన్ని ప్రజల్ని కాపాడండి. ఒడిశా ఏపీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి పార్టీలని తరమండి, ప్రజల రాజకీయ అధికారాన్ని స్థాపించండి అని. సో దీంట్లో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలని విస్థాపిస్తారు. అయితే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ని చాలా కీలకంగా చేసిన ప్రదేశంలో అయితే, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి కానీ వైసీపీ గురించి 2 మాటలు చెప్పి ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల క్రితం నవరత్నాల పేరుతో అనేక హామీలు ఇచ్చి నిరుద్యోగాన్ని పరిష్కరిస్తామని, రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా స్థాపిస్తామని తదితర మోసపోత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇక్కడున్న వీటన్నిటిని కాదనుకొని బీజేపీకి తలకుతూ అన్ని విషయాల్లో కూడా ఇక్కడ ఫెయిల్యూర్ అయింది అని చెప్తూ తన లేఖనైతే రాశారు. ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, పోలవరంతో కావచ్చు, పోలవరం నిర్వాసిత ప్రాంత ప్రజల సమస్యల పైన కూడా వీళ్ళు క్లారిటీ ఇస్తూ, వీళ్ళు ఎవరు కూడా ఇప్పుడు దాకా బీజేపీతో ఉన్నారు, కానీ అక్కడున్న బీజేపీలో చెప్పిన పెద్దలకు మాత్రమే, అంటే ఢిల్లీలో ఉన్న అదానీ అంబానీ నేతలని, వాళ్ళకి అదానీ అంబానీలకు, విదేశీ కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర సంపదను దోచిపెట్టారు అనేది చాలా క్లియర్గా వైసీపీ గురించి మాట్లాడిన పరిస్థితి. ఇక మిగతా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూసుకుంటే, ఇక్కడ చంద్రబాబు గురించి కూడా ఈ లేఖలో రాసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కేంద్రంలో 10 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల మీద కూడా వాళ్ళందరూ ఒక లేఖ అయితే రాసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గత టైంలో ఆయన చేసిన వ్యవహారాలు, ఆయన చేసిన పరిస్థితుల్ని పూర్తిగా కూడా ఇక్కడ అంతా కూడా వివరిస్తూ రాసిన పరిస్థితి అయితే. ప్రత్యేకంగా కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం ఆయా రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా కొంత ఎక్కువగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ, అంటే సిద్ధాంతాల గురించి విమర్శిస్తూ రాసిన లేఖ పైన ఏమంటున్నారు జన సైనికులు? అంటే పవన్ కళ్యాణ్ రాసిన లేఖ మీద మాత్రం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్కు స్థిరమైన రాజకీయ విధానం ఏమాత్రం లేదు. పార్టీని స్థాపించినప్పుడు పూలే, అంబేద్కర్, పెరియార్ల సిద్ధాంతం, కమ్యూనిస్టుల భావజాలం పునాదిగా పనిచేస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో అనుగుణమైన విధానాలను అవలంబించలేదు. బ్రహ్మణీయ హిందూ ఫ్యాక్షనిస్టు భావజాలంతో ప్రపంచంలోనే నియంతలుగా పేరుగా ఉంచిన మోడీ పాలన నాయకత్వ పటిమ తనకు ఆదర్శమని ప్రకటించుకుని బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అధికార కాంక్షతో టీడీపీతో అవకాశవాద పొత్తులకు దిగారు. ఈయన రాష్ట్రంలో ఉన్న విశ్వసనీయత తక్కువ, సినిమా గ్లామర్, కాపు కులస్తుల గుర్తింపును అడ్డం పెట్టుకుని రాజకీయ నిరుద్యోగులకు ఈ పార్టీ ఒక వేదికగా ఉంది. ఆయన విధి విధానాలు బీజేపీకి, టీడీపీకి భిన్నమైనవి ఏమాత్రం కాదు అని చెప్పి ఆయన రాసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకవర్గ రాజకీయాల దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష పార్టీలను శాసించే విధంగా పనిచేస్తుంది. జగన్పై ఉన్న
కేసుల వ్యవహారంలో బీజేపీ అసలు పట్టించుకోలేదు. జనసేన పవన్ కళ్యాణ్ మోడీ ఫ్యాక్షనిస్టు భావజాలను ఆమోదిస్తూ ఐక్యతను ఏర్పరచుకున్నారు. మోడీ ప్రభుత్వ విధి విధానాల వల్ల ఆ పార్టీలన్నిటికీ ఆమోదం కూడా లభించింది. అంటే ఇక్కడ దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి గుర్తింపు పొందిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ని కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకుని వచ్చిన పరిస్థితి. అయితే నాకు తెలిసి మొదటిసారిగా సిపిఎం నేతలు అంటే మావోయిస్టులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ గతంలో అన్ని ప్రభుత్వాల మీద కూడా వాళ్ళు విమర్శలు చేస్తూ వచ్చిన పరిస్థితి మనం చూసాం రోహిత్. కానీ మావోయిస్టులు ఈసారి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ మీద దాదాపుగా ఒక 5 లైన్ల ఒక పారాగ్రాఫ్ని ప్రత్యేకంగా రాయడం ఇప్పుడు చర్చకైతే దారితీస్తుంది. మొట్టమొదటిసారిగా మావోయిస్టులు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న అధికార రాజకీయాన్ని కావచ్చు, అక్కడ ఆయన మొదట స్థాపించిన పరిస్థితి ఏంటి, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పుడు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు అనే అంశాల మీద గణేష్ లేఖ రాశారు. అయితే ఇప్పుడు ఈ లేఖ మీద మాత్రం ఇప్పుడు దాకా ఎవరు ప్రస్తావన తీసుకురాలేదు. జన సైనికులు కూడా ఈ వ్యవహారం మీద ఏమీ మాట్లాడలేదు, నోరైతే ఎక్కడ మెదపట్టలేదు. కానీ ఈ లేఖ మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారాన్ని ముందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రస్తావనకి ముందుకు తీసుకెళ్తే దీన్ని ఏ విధంగా ప్రకటిస్తారు, దాని మీద ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కృష్ణమోహన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మావోయిస్టులు వార్నింగ్ ఇస్తూ లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ లేఖలో పవన్ కళ్యాణ్ కు స్థిరమైన రాజకీయ విధానం లేదు అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు విశ్వసనీయత లేదు, పార్టీని స్థాపించిన రోజు కమ్యూనిస్టు భావజాలం అన్నాడు, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునే రాజకీయం చేస్తున్నాడు అంటూ మావోయిస్టులు లేఖల్లో రాశారు. సినీ గ్లామర్ కాపు కులస్తులతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు అంటూ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికలా మారింది అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ముఖ్యమంత్రి జగన్ పైన విమర్శలు చేశారు మావోయిస్టులు.